భగవద్గీత అనేది మహాభారతంలో భాగంగా ఉన్న ఒక పవిత్ర గ్రంథం. ఇది శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పిన 700 శ్లోకాల బోధ. ఈ గ్రంథం హిందూ ధర్మానికి మౌలికంగా నిలబడింది. ఇది జీవితం, కర్మ, భక్తి, జ్ఞానం, ధర్మం, మోక్షం వంటి అంశాలపై విశేషమైన మార్గదర్శనం అందిస్తుంది. భగవద్గీత ప్రాముఖ్యత. సిగ్నిఫికెన్స్ ఆఫ్ భగవద్గీత ఇన్ తెలుగు. జీవిత మార్గదర్శిని. భగవద్గీత జీవితంలో ఎదురయ్యే సంక్షోభాలు, సందేహాలను తొలగించి మనసుకు ధైర్యాన్ని ఇచ్చే మార్గదర్శిని. కర్తవ్యాన్ని నిష్కామంగా చేయమన్న బోధ. ఫలాల పట్ల ఆశ లేకుండా కర్మ చేయమని ఉపదేశించడం ద్వారా మనకు సమతా భావం కలుగుతుంది. మనోనిగ్రహానికి మార్గం. మనస్సును అదుపులో ఉంచడం, ఆత్మ నియంత్రణ సాధించడంలో గీతా ఉపదేశాలు అత్యంత ముఖ్యమైనవిగా నిలుస్తాయి. ఆధ్యాత్మిక వికాసం. భక్తి, జ్ఞానం, కర్మయోగం వంటి 3 మార్గాలను చెప్పడం ద్వారా భగవద్గీత ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రేరణనిస్తుంది. సంక్షిప్త వేద సారం. భగవద్గీతను ఉపనిషత్తుల సారము అని పిలుస్తారు. ఇది వేదాల తాత్విక అర్థాన్ని సులభంగా అందిస్తుంది. మానవ జీవిత లక్ష్యాన్ని వివరించు గ్రంథం. మోక్ష సాధన, పునర్జన్మ మోచనం వంటి మానవ జీవితం యొక్క గమ్యం ఏమిటో తెలియజేస్తుంది. భగవద్గీతను ఎప్పుడు చదవాలి? ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతంగా చదవవచ్చు. శ్లోకం, భావార్థం తెలుసుకుంటూ పఠించడం వల్ల నిజమైన ఫలితం లభిస్తుంది. జీవితంలో దిక్కుతోచని సందర్భాల్లో దీని సందేశం ప్రేరణగా మారుతుంది. సారాంశంగా, భగవద్గీత నైతికత, ధర్మం మరియు జీవిత గమ్యాన్ని తెలియజేసే శాశ్వత గ్రంథం. దీన్ని చదివే ప్రతి మనిషికి జీవితంలో శాంతి, ధైర్యం, సత్యం మరియు మోక్ష మార్గం ప్రసాదిస్తుంది. నన్ను అనుసరించు, భయపడకు, నీ కర్తవ్యాన్ని నిష్కామంగా చేయు అనే శ్రీకృష్ణుడి సందేశం ఈ గీతలో నిత్యం జీవించేది.